అన్నలకు, చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అమ్మకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. ఎన్నికలు వచ్చేసాయన్నా, అమ్మా ఎన్నికలు వచ్చేసాయి. ఎవరికి ఓటేస్తారు? ఒకవైపు వైసీపీ ఉంది, టీడీపీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. నిర్ణేతలు మీరే. 5 సంవత్సరాల క్రితం ఎవరికి ఓటేశారు? ఎవరు మీ ఎమ్మెల్యే? మీ ఎమ్మెల్యే ఎవరు? ఎప్పుడైనా పనికొచ్చాడా? ఏమ్మా మీ అవసరానికి ఎప్పుడైనా పనికొచ్చాడా? ఎప్పుడైనా వచ్చాడా? ఏమిటి మేము అవసరమని ఒక్కసారైనా కనుక్కున్నాడా? మరి ఎందుకు వేయాలమ్మా ఇట్లాంటి వాళ్ళకు ఓట్లు? ఇసుక మాఫియా యథేచ్ఛగా చేస్తాడట కదా మీ ఎమ్మెల్యే, అవునా? అవునా? ఒక విలేకరు అన్నతో అడిగితే చెప్పాడు, అమ్మా టీడీపీ వాళ్ళైతే కిటికీలు తెరిచి దోపిడీలు చేశారు, వీళ్ళైతే తలుపులు ఏకంగా తలుపులు తెరిసే దోపిడీలు చేస్తున్నారు తల్లి అని. నిజమేనా? భూబకాసురుడట మీ ఎమ్మెల్యే, నిజమేనా? ఎక్కడైనా ఖాళీ స్థలం కనిపిస్తే జెండా పాతేస్తాడట కదా మీ ఎమ్మెల్యే. ఆఖరికి పేదలకిచ్చిన భూములు, పేదలకిచ్చిన ఇళ్ల స్థలం కూడా తక్కువ ధరకు కొనుక్కొని ప్రభుత్వం దగ్గర నుంచి ఎక్కువ కాజేసిన ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే అని గొప్ప బిరుదు తెచ్చుకున్నాడు మీ ఎమ్మెల్యే. ఇన్ని అభియోగాలు ఉన్నాయి, ఇన్ని ఆరోపణలు ఉన్నాయి. ఒక్క ఎంక్వైరీ అయినా వేసిందా ప్రభుత్వం? ఒక్క ఎంక్వైరీ అయినా వేసిందా ఈయన మీద? వేయకపోగా మళ్ళీ ఈయననే సమర్థించి మళ్ళీ ఇంకోసారి దోపిడీ చేసుకోండి అని మళ్ళీ టికెట్ వీళ్ళకే ఇచ్చారంటే ఇక వీళ్ళ నేమల దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం కాకపోతే ఎలా తయారైంది ఇది? అందుకే ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం అమ్మ. అన్నా ఎంత ఇస్తారంట ఓటుకి? ఎంత? అన్నా ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే. ఇసుక మాఫియాలు భూదందాలు చేసి సంపాదించిన డబ్బులే, మీ డబ్బులే. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే మీ జీవితాలే కాదు, మీ బిడ్డల జీవితాలు కూడా మీ ఓటు మీదనే ఆధారపడి ఉన్నాయి. మీ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే వాళ్లకు ఓట్లేయండి, మీకోసం కొట్లాడే వాళ్లకు ఓట్లేయండి, మీ రైతుల కోసం నిలబడే వాళ్లకు ఓట్లేయండి. లేకపోతే 10 సంవత్సరాలు చూసాం కదా, మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి ఓట్లేస్తే. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వైసీపీ పార్టీకి ఓట్లేస్తే. ఈ 10 సంవత్సరాలలో మన రాష్ట్రం ఒక్క ముందడుగైనా వేసిందా? అభివృద్ధిలో ఒక్క అడుగైనా ముందుకు వెళ్ళామా? మనం చెప్పుకోవడానికి ఇది మా రాజధాని అని ఒక్క రాజధాని అయినా ఉందా మనకి? ఈరోజు రాష్ట్రం ఏర్పాటయ్యి 10 సంవత్సరాలు అయిందే. పక్కన హైదరాబాద్ ఉన్నాయి, బెంగళూరు ఉంది, చెన్నై ఉన్నాయి. మనకేముందమ్మా అన్నా? మనకేముంది? ఏముంది? చేతిలో చిప్ ఉంది. ఏం మిగిల్చారు వీళ్ళు? ఏం మిగిల్చారు? కనీసం చెప్పుకోవడానికి మా రాజధాని ఇది అని తలెత్తుకొని చెప్పుకోవడానికి ఒక్క రాజధాని కూడా 10 సంవత్సరాలైనా నిర్మించుకోలేకపోయామంటే వీళ్ళు ఏం నాయకులు? ఎందుకేయాలి వీళ్ళకు ఓట్లు? మనకు ప్రత్యేక హోదా వచ్చునుంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 100 కొత్త పరిశ్రమలు వచ్చేవి. ఎందుకంటే ట్యాక్స్ బెనిఫిట్స్ అంత అద్భుతంగా ఉంటాయి కాబట్టి. ఒక్కొక్క నియోజకవర్గంలో 100 కొత్త పరిశ్రమలు వస్తే ఎంత అభివృద్ధి జరగాలి? మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు రావాలి? 10 సంవత్సరాల క్రితం రావాల్సింది ప్రత్యేక హోదా. ఈ రోజు వరకు వచ్చిందా అన్న? చేతనైందా? చంద్రబాబుకు చేతనైందా ప్రత్యేక హోదా తేవడం? జగన్మోహన్ రెడ్డి గారికి చేతనైందా ప్రత్యేక హోదా తేవడం? ఏం చేతనైంది? వీళ్ళకి ఇంతమంది ఎమ్మెల్యేలను, ఎంపీలను ఇస్తే ఏం చేశారు?
బీజేపీ మెడలు వంచుతాము, ప్రత్యేక హోదా తెస్తాము అని మీ దగ్గర 5 సంవత్సరాల క్రితం ఓట్లేయించుకొని ఈరోజు ఒక్క ఎంపీ అయినా ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారా? ఒక్కరంటే ఒకరి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి. ఒక్క నిజమైన ఉద్యమమైన ప్రత్యేక హోదా గురించి చేశాడా? ఇద్దరికి ఇద్దరే, దొందే. చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఏ ఒక్కరికైనా ప్రత్యేక హోదా మీద చిత్తశుద్ధి లేనే లేదు. మన రాష్ట్రం బాగుపడాలి అన్న చిత్తశుద్ధి లేదు, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్న చిత్తశుద్ధి లేదు. ఒక పోలవరం లేదు, మనకు రాజధాని లేదు, మనకు ప్రత్యేక హోదా లేదు, బిడ్డలకు ఉద్యోగాలు లేవు, రైతులకు రుణమాఫీ లేదు. ఏ రకమైన సహాయం చేయకపోయినా అదే బీజేపీ పార్టీకి బానిసలుగా తయారయ్యారు. ఒకవైపు చంద్రబాబు గారు, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ బీజేపీ పార్టీనైతే రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించారో అదే బీజేపీ పార్టీని కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పులి అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ దగ్గరికి వచ్చేసరికి పిల్లిలా మారి బానిసగా మారాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతగా వ్యతిరేకించాడు రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని, ఎంతగా వ్యతిరేకించాడు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారైనా ఒక్క మాటైనా పల్లెత్తి మాటనలేదు బీజేపీ పార్టీని. ఇదే బీజేపీ పార్టీ కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట. ఒకవైపు చంద్రబాబుకి బీజేపీ పార్టీ కావాలట, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా బీజేపీ పార్టీ కావాలట. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి. ఇక్కడ మన రాష్ట్రంలో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. బీజేపీ పార్టీ నిన్న మోడీ గారు రాజస్థాన్లో చెప్పిన మాట ఎంత ఘోరంగా మాట్లాడారు, ఎంత విషయం చిమ్మే మాటలు మాట్లాడారు మోడీ గారు. నిన్న కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తేనట, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనట మంగళసూత్రాలు లాక్కొని ముస్లింలకు ఇస్తారట. ఇది ఎక్కడ భాష, ఇది ఎక్కడి ద్వేషం? ఎందుకని? ఏ మంగళసూత్రాల గురించి మాట్లాడుతున్నాడు మోడీ గారు? రాజస్థాన్ లో మాట్లాడిన మాటలు మోడీ గారు విషం చిమ్మే మాటలు, ద్వేషాన్ని నింపే మాటలు. ఏ రాజశేఖర రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించారో అదే బీజేపీ పార్టీ ఈ రోజు వరకు కూడా తీరు మార్చుకోలేదు. బీజేపీకి తెలిసిన రాజకీయం వల్ల మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ చిచ్చులో ఆ మంటలో వాళ్ళు చలి కాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. అందుకే రాజశేఖర రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించారు. బీజేపీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. అందుకే రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని అంతగా వ్యతిరేకించారు. అదే మాటలు మళ్ళీ ఈ రోజు వరకు కూడా మోడీ గారు ఎంత దారుణంగా ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ద్వేషాన్ని, అసూయను ఎన్ని నింపుతూ, ఎంత విద్వేషాన్ని నింపుతూ మంగళసూత్రాలు తెంచి ముస్లింలకు ఇస్తుందంట కాంగ్రెస్ పార్టీ. ఏ మంగళసూత్రాలు మోడీ గారు? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, గుజరాత్ లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోద్రా ఘటనలో ఎన్ని మంగళసూత్రాలు తెగాయి మోడీ గారు? సమాధానం చెప్పాలి. మీరు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మణిపూర్ లో ఎన్ని మంగళసూత్రాలు తెగిపోయాయో మోడీ గారు సమాధానం చెప్పాలి. ఈయన మాట్లాడేది ప్రజల శ్రేయస్సు గురించి, ఎప్పుడూ ఆలోచన లేదు ప్రజల గురించి. మోడీ గారికి దమ్ముంటే ఆయన చేసిన అభివృద్ధి గురించి మాట్లాడాలి. మేము ఇది చేశాము, మాకు ఓట్లేయండి అని అడగాలి. మోడీ గారికి దమ్ముంటే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాడే సంవత్సరానికి. ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది మోడీ గారు ప్రధానమంత్రి అయి. అంటే 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి. మన రాష్ట్రానికి ఎన్ని వచ్చాయి? 1 కోటైనా వచ్చాయా? 10 లక్షలైనా వచ్చాయా? 1 లక్ష అయినా వచ్చాయా? దానికి సమాధానం చెప్పాలి మోడీ గారు. ఏం చెప్పాడు మోడీ గారు? రైతులకి ఆదాయం దుగనం చేస్తామన్నాడు, డబుల్ చేస్తామన్నాడు. అయిందా అన్న? రైతులకు ఆదాయం డబుల్ అయిందా? అప్పులు లేని రైతు ఉన్నాడా ఈరోజు? దానికి సమాధానం చెప్పాలి మోడీ గారు. ఇవన్నీ చెప్పరు కానీ మన రాష్ట్రానికి ఏమో 10 సంవత్సరాల నుంచి వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు మోడీ. 10 సంవత్సరాల క్రితం రావాల్సింది ప్రత్యేక హోదా, 10 సంవత్సరాల క్రితం రావాల్సింది మన రాజధాని, 10 సంవత్సరాల క్రితం రావాల్సింది మన పోలవరానికి డబ్బులు. ఇవన్నీ ఏవి చేయకుండా ఈరోజు విషం చిమ్మే మాటలు మాట్లాడుతున్నారు. ఒక పక్క రాహుల్ గాంధీ గారేమో ప్రేమను నింపే మాటలు, సోదర భావాన్ని నింపే మాటలు. ఒక పక్క రాహుల్ గాంధీ గారు ఒక ఋషిలాగా ఒక యజ్ఞం చేస్తూ 7,000 కిలోమీటర్ల పాదయాత్రను ఐక్యత కోసం చేసిన వాడు రాహుల్ గాంధీ గారు అయితే, ఇలా విషాన్ని, ద్వేషాన్ని నింపే మాటలు మాట్లాడేవాడు మోడీ గారు. ఎవరికి ఓటేస్తారో, ఎవరు ప్రధాని కావాలో మీరే నిర్ణయించుకోండి. మన రాష్ట్రంలో అయితే
మోడీ గారు ఇంత అన్యాయం చేసినా కూడా ఒక పక్క చంద్రబాబు గారేమో మోడీ గారితో బహిరంగంగానే పొత్తు పెట్టుకున్నాడు, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారేమో అదే మోడీతో ఒక అక్రమ పొత్తు పెట్టుకున్నాడు, ఒక రహస్య పొత్తు పెట్టుకున్నాడు. ఇద్దరే దొందే. ఎవరికి ఓటేసినా మళ్ళీ అది బీజేపీ ఖాతాలోకే పోతుంది. చంద్రబాబుకు ఓటేసినా అది బీజేపీ ఖాతాలోనే పోతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినా అది బీజేపీ ఖాతాలోనే పోతుంది. అందుకే చెప్తున్నా, ఒక్క కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మాత్రమే మనకు ప్రత్యేక హోదా వస్తుంది. రాహుల్ గాంధీ గారు చెప్పిన సంవత్సరాల ప్రత్యేక హోదా అని రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట, ఆ మాటను పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 10 సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. మీరు ఆశీర్వదించాలని ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, అక్కను, చెల్లిని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అమ్మా, ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం. ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం. రైతులు ఎలా ఉన్నారు? బిడ్డలు ఉద్యోగాలు వస్తున్నాయా? ఒక్కసారి ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారి యుగంలో, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో రైతు ఎక్కడ పెట్టుకున్నాడన్నా? రైతును నెత్తిన పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఇప్పుడు ఎలా ఉంది పరిపాలన? జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు. అలాంటిది రాజశేఖర రెడ్డి గారి కొడుకు అయి ఉండి రైతును ఎలా చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు? కనీసం రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేసి, అన్ని సబ్సిడీలు ఇచ్చి, మద్దతు ధర ఇచ్చి అంత గొప్పగా రైతును చూసుకుంటే కనీసమైనా ఆదుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు? కనీసం మద్దతు ధర ఉందా? కనీసం డ్రిప్ మీద సబ్సిడీ ఉందా? కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 5 సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని ఓట్లు అడిగేటప్పుడు 3000 కోట్ల ధర స్థిరీకరణ నిధి నేను ప్రతి సంవత్సరము పక్కన పెడతాను, ఏ రైతు నష్టానికి అమ్ముకునే అవసరమే ఉండదు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క సంవత్సరమైనా 3000 కోట్లు పక్కన పెట్టాడా రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 4000 కోట్లతో పంట నష్టపోతే ఒక నిధి ఏర్పాటు చేస్తాను అన్నాడు. మరి ఇన్ని సంవత్సరాలు ఒక్క సంవత్సరం 4000 కోట్లు పక్కన పెట్టలేదు. ఎన్ని సంవత్సరాలు పంట నష్టపోయినా ఒక్క రైతును పట్టించుకోలేదు. పక్కన మీ దగ్గరే ఉంది వాగు పొంగి పొరినప్పుడు నల్లమడ వాగు. ఏం చెప్పారు? ఆధునీకరణ చేస్తామని చెప్పలేదా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని మోడర్నైజేషన్ చేస్తామని చెప్పారు. అయిందా అన్నా? అది కాక ఓవర్ఫ్లో అయ్యి పంట నష్టపోతే ఒక్క సంవత్సరమైనా పంట నష్టపరిహారం ఇచ్చారా మీకు? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాగే మైకు పట్టుకొని సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నారు. వచ్చిందా? 5 సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. 5 సంక్రాంతులు వచ్చాయి, పోయాయి. జాబ్ క్యాలెండర్ ఎన్ని వచ్చాయి? ఒకటైనా వచ్చిందా? ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా 5 సంవత్సరాలలో? ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రాలేదు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నేను అధికారంలోకి వస్తే అవి భర్తీ చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజుకి 5 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఎన్ని భర్తీ చేశారు? ఈ రోజు వరకు కూడా 2,25,000 ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. మరి ఏమనాలి? 5 సంవత్సరాలు ఉన్నింది. 5 సంవత్సరాలలో ఎప్పుడు భర్తీ చేయకూడదు? మరి ఏం చేశారన్నా? 5 సంవత్సరాలు వీళ్ళు పని చేసినట్ట? 5 సంవత్సరాలు ఏం చేశారు? గుడ్డి గుర్రాలకు పళ్ళు దోమారా? గాడిదలు కాసారా? ఏం చేసినట్టు ఆలోచన చేయండి. మెగా డిఎస్సీ ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. టీచర్ ఉద్యోగాలు 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, చంద్రబాబు సిగ్గులేదా 7,000కే ఎందుకు ఇస్తున్నావని తిట్టిపోశాడు. మరి ఇదో జగన్మోహన్ రెడ్డి గారు అదే 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 6,000తో ఒక దగా డిఎస్సీ 6,000తో నోటిఫికేషన్ ఇచ్చారు. అది కూడా ఇక ఎన్నికలు 2 నెలలు ఉన్నాయనంగా 5 సంవత్సరాలలో ఎప్పుడు ఇచ్చిండకూడదు నోటిఫికేషన్? ఆఖరికి 2 నెలలు ఉందనంగా నోటిఫికేషన్ ఇస్తే ఈ పరీక్షలు ఎప్పుడు కావాలి? వాళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇదేమన్నా అయ్యేనా సచ్చేనా? 5 సంవత్సరాలు ఏం చేశారు? ఆఖరికి కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 5 సంవత్సరాలు నిద్రపోయారు, 5 సంవత్సరాలు కోటలు కట్టుకొని బతికారు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు నోటిఫికేషన్లు ఇస్తాడట, ఇప్పుడు సిద్ధమని బయలుదేరారు. దేనికి సిద్ధమమ్మా? మళ్ళీ 8 లక్షల కోట్ల అప్పు చేయడానికి సిద్ధమా? మళ్ళీ మోడీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా?
మళ్ళీ మోడీకి మన పోలవరము, మన రాజధాని, మన ప్రత్యేక హోదా తాకట్టు పెట్టడానికి సిద్ధమా? మళ్ళీ 20 లక్షల ఇల్లు కడతానని చెప్పి పేదలను మోసం చేయడానికి సిద్ధమా? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మళ్ళీ మిమ్మల్ని మోసం చేయడానికి సిద్ధమా? ఏం చెప్పాడమ్మా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పలేదా? మరి రాజశేఖర రెడ్డి గారి కొడుకే మాట తప్పని మడమ తప్పని రాజశేఖర రెడ్డి గారి కొడుకు అయ్యుండి పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చి ఓట్లే అడగనన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. చేశాడా పూర్తి మద్యపాన నిషేధం? అయిందా తల్లి? మేనిఫెస్టోలో పెడుతున్నాను అన్నాడు. మేనిఫెస్టో అంటే నాకు బైబిల్తో సమానము, ఖురాన్తో సమానము, భగవద్గీతతో సమానం అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజు వరకు మద్యపాన నిషేధం కాలేదు కదా. ఆఖరికి ఈ రోజు సర్కారే అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా తయారు చేసి అమ్ముతున్న మద్యమే అమ్ముతున్నారు ఈ రోజు మన రాష్ట్రంలో. ఏమమ్ముతున్నారు? భూమట, స్పెషల్ స్టేటస్ అట, డిఎస్సి అట, క్యాపిటల్ అట, అంతా మొత్తం నాసి రకం మందు తాగి పక్క రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో 25% మంది ప్రజలు ఎక్కువ చచ్చిపోతున్నారు. కిడ్నీలు, లివర్లు చెడిపోయి. ఎవరు చెక్ చేస్తున్నారు? ఒక హెల్త్ చెకప్ లేదు, ఒక క్వాలిటీ చెక్ లేదు. ఏమన్నా పద్ధతా పాడా? సర్కారే అమ్ముతుంది ఇలాంటిది. వాళ్ళు ఏది అమ్ముతే అదే కొనాలట, వాళ్ళు ఎంతకు అమ్ముతే అంతకే కొనాలట. ఇది ఎక్కడ పద్ధతి? మళ్ళీ చెప్తున్నాం, వీళ్ళు కాదు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే రుణమాఫీ చేసేంత మనసు ఉండాలి. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే బిడ్డలకు సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే ఇల్లు లేని ప్రతి పేద నిరుపేద కుటుంబానికి ఇల్లులు కట్టాలి. ఇది కదా రాజశేఖర రెడ్డి గారు చేసింది. ఆరోగ్యశ్రీ అయినా, ఫీజు రీంబర్స్మెంట్ అయినా, ఏ పథకమైనా ఎంత అద్భుతంగా చేశాడు రాజశేఖర రెడ్డి గారు. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది కానే కాదు. మళ్ళీ చెప్తున్నాం, ఓటు అనేది మీ జీవితాలనే కాదు, మీ బిడ్డల జీవితాలను కూడా మార్చే ఆయుధం. ఆలోచన చేసి హస్తం గుర్తు మీద ఓటేయండి, హస్తం గుర్తు మీద ఓటేయండి. 2 లక్షల వరకు కాంగ్రెస్ పార్టీ రైతులకు రుణమాఫీ చేస్తుందని మాటిస్తున్నాం. హస్తం గుర్తు మీద ఓటేయండి. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షలతో ఒక పక్కా ఇల్లు కట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ. హస్తం గుర్తు మీద ఓటేయండి. మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, పెన్షన్లు 4,000 రూపాయలు కావాలన్నా, వికలాంగుల పెన్షన్లు 6,000 రూపాయలు కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఉపాధి హామీ కింద ప్రతిరోజు కనీస వేతనం ప్రతి మనిషికి 400 రూపాయలకు తక్కువ లేకుండా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. రైతు పండించిన పంటకు ఒక కొత్త మద్దతు ధర ఎంతైతే పెట్టుబడి అవుతుందో పెట్టుబడి మీద 50% లాభంతో కూడిన మద్దతు ధరను కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది, మా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటికి, మీ గడపకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మరొకసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజిబాబు గారు, మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు మీకు సేవ చేయాలని ఆశపడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద ఓటేసి గొప్ప మెజారిటీతో గెలిపించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జేడి శీలమన్న గారు, మీకు తెలిసిన మనిషి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లు గెలుస్తేనే కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్ర ప్రజల గొంతుని పార్లమెంటులో వినిపించగలదు. మీరు ఆశీర్వదించండి. ఇలాంటి వాళ్ళు మన రాష్ట్రానికి అవసరం. మీరు గెలిపించండి. ప్రత్యేక హోదా గురించైనా, మన హక్కుల గురించైనా పార్లమెంటులో పోరాడే వాళ్ళ మనకు కావాలి. ఇప్పుడు మీరు ఏ పార్టీ, తెలుగుదేశంనైనా వైసీపీనైనా గెలిపిస్తే వాళ్ళు మన గురించి, మన ప్రత్యేక హోదా గురించి ఒక్క రోజు కూడా పార్లమెంటులో మాట్లాడలేదు. మనకి ఇలాంటి వాళ్ళు అవసరం. కాంగ్రెస్ పార్టీ అవసరం. మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి. 2 ఓట్లు, ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు హస్తం గుర్తు మీద వేసి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని మరొకసారి ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే.